చూసాం కదా మనం టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో. భారత ఆర్థిక వ్యవస్థలో సంవత్సరం పెనుమార్పులతో అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క భారతదేశంలో మనం ఉన్నాం. వ్యవసాయానికి చాలా ఉపయోగకరంగా అతి త్వరలో తక్కువ ఖర్చులతో కూడినటువంటి ఈ యొక్క మిషనరీ వ్యవస్థ ద్వారా రైతుకు ఆ యొక్క కూలీ నుండి మరి ఈ యొక్క ఎక్కువ శ్రమను తగ్గించడానికి ఈ యొక్క మిషనరీ వ్యవస్థ వచ్చాయి. నాటేసే దగ్గర నుండి కూడా ముందు కొట్టే దగ్గర నుండి కూడా ప్రతిదీ కూడా మిషనరీ వ్యవస్థ ఈనాటి దినాల్లో జరుగుతుంది. ఐటీ ఎంతగానో టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే మనం ఒక చేనుకి ముందు కొట్టాలంటే పూర్వం మొన్నటి వరకు 2015 వరకు కూడా కొంతమంది కూలీలను ఉపయోగించి ఆ యొక్క చేనుకి ముందు వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ నాటి దినాలలో డ్రోన్స్ వ్యవస్థ ఏఐ మనకు టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల అతి తక్కువ సమయంలో మనం ఎక్కువ దిగుబడి పెంచుకోవడానికి మరి ఈ యొక్క వరి వంగడాలను నాణ్యమైనటువంటి వాటిగా చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. వ్యవసాయానికి పితామహుడుగా మరి యొక్క కాలంలో మరి ఆనాడు ఆయన మహానుభావుడైనటువంటి వ్యవసాయం సంబంధించినటువంటి పనులను ఆయన క్రోడీకరించి చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు చూడబోతున్నటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయం సంబంధించినటువంటి దాని మీద చర్చ చేసి ఆ యొక్క వ్యవసాయ వంగడాలను అభివృద్ధి చేసినటువంటి వారు ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన చదువుతూనే మనం ఈనాడు ఇంతగా డెవలప్ అవుతున్నాం, అభివృద్ధి చెందుతున్నాం. మీరు చూడబోయేటువంటి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క మిషనరీ చేత కట్ చేయబడినటువంటి గ్రాసంను గడ్డిని ఈ విధంగా రోల్స్ లాగా చుట్టి పశువులకు దీనిని గ్రాసంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పశువుల యొక్క మేత ఎండు చెత్త మనం దీనికి చెప్పవచ్చు. ఇందాక ఇప్పుడు మేము చెప్పినట్టుగా అది కుప్పలు అలా వేస్తారు కదా, వరిని కట్ చేసిన తర్వాత ఆ విధంగా కుప్పలేసి ఆ కుప్పలను తర్వాత నూర్పిడి చేస్తారు. అంటే సమయం చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది కూడా చూడండి, ఈ యొక్క మిషన్ ద్వారా కట్ చేసేసి వరిని మొత్తం కూడా కట్ చేసేసి ఆ యొక్క ఎనమల బాక్సులు గింజలు అంటూ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఒక రోజుకి మిషన్ సుమారుగా 10 నుండి 15 ఎకరాల వరకు కట్ చేస్తుందని మిషనరీ వ్యవస్థ వారు చెప్తున్నారు. చేలు పడిపోయినప్పుడు కూడా మరి కింద నేలమట్టమైనటువంటి ఆ చేలను కూడా ఏ విధంగా మనం కట్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా టెక్నాలజీ చాలా డెవలప్ అవుతూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చేను మెషిన్ చేత యొక్క వరి కోసి వరి చేను మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. ఈ ముక్కలుగా అయిపోయినటువంటి ఈ చేన్ని మరలా ఏం చేస్తారంటే ట్రాక్టర్తో దున్నుస్తారు. ట్రాక్టర్తో ఎందుకు దున్నుస్తారంటే ఈ యొక్క కట్ చేసినటువంటి ఈ యొక్క పచ్చి ఉన్నటువంటి వరి పీసులు అంతా కూడా భూమిలో కలిసిపోయి భూమికి సారాన్ని ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇదిగోండి, దీన్ని ఇలా ఉన్నటువంటి యొక్క చేన్ని ఈ విధంగా బగాసే ఈ విధంగా చేను మొత్తం కూడా కాల్ చేస్తారు. అంటే కాల్ చేసినప్పుడు ఈ యొక్క చెత్త చెదారం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి ఇది ఈ యొక్క 15 రోజులు 20 రోజుల తర్వాత ఎండిపోయి భూమి గుల్లబారతానికి ఉంటుంది. తర్వాత దీన్ని దున్నుతారు. చూద్దాం. ఇంకోండి, ఈ చేలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఈ చేలన్నీ కూడా మిషనరీ చేత ఆ యొక్క వరిని కట్ చేసేసి ఈ యొక్క ముక్కలు చేసి ఈ విధంగా మిషను చేసేస్తుంది అన్నమాట. మనం చూసినట్లయితే మనకు అందుబాటులోనే ఒక మిషనరీ ఉంది, దాన్ని కొద్దిగా జూమ్ చేసి చూద్దాం. ఇదిగోండి చూడండి,
మిషన్ కట్ చేస్తుంది. ఆ విధంగా మిషన్ కట్ చేసినటువంటి ఆ వరి మొత్తం కూడా ఆ మిషన్లో ఒక స్టోరేజ్ లాగా ఉంటుంది. ఆ గింజలు మొత్తం కూడా మిషన్ కట్ చేసి ఒక స్టోరేజ్ దాంట్లో మొత్తం కూడా స్టోర్ చేసుకొని మిషన్ మొత్తం కూడా ఒక కుప్పగా పోస్తారు. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పొలము వరి ఈ యొక్క మిషన్ చేత కోత కోసిన తర్వాత ఆ యొక్క వేస్ట్ వరి నూర్చిన తర్వాత వేస్ట్ ఉంటుంది అనమాట. ఆ యొక్క వేస్ట్ ఉన్నటువంటి దాన్ని తగలబెడతారు. ఎందుకంటే దీన్ని తగలబెడితే దీన్ని ఏమంటామంటే మనం ఇట్లా తగలబెట్టిన దాన్ని బగస్సే అంటాం. బగస్సే అంటే ఇది బూడిద. ఈ యొక్క బూడిదని ఏం చేస్తారంటే ఒక వారం 10 రోజుల తర్వాత దీన్ని పూర్తిగా ఎండిపోయిన తర్వాత దీన్ని ఒకసారి దున్నిస్తారు. చేను ట్రాక్టర్లు పెట్టి మరలా ఒకసారి దున్నిచ్చినప్పుడు ఈ యొక్క పైన ఉన్నటువంటి బూడిద మొత్తం కూడా కాలిపోయినటువంటిది భూమిలో కలిసిపోతుంది. తర్వాత ఒక 20 రోజులకి నెల తర్వాత మరొక పైరు రైతులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క మిషన్ చేత కట్ చేసినటువంటి వడ్లు మొత్తం కూడా ఇలా తీసుకొచ్చి ట్రాక్టర్ల ద్వారా ఒక దగ్గర పోస్తారనమాట. ఇలా పోసిన తర్వాత ఈ యొక్క వడ్లు మొత్తం కూడా 1 రోజు మరియు 2 రోజులు ఆరబెడతారు. ఈ 1 రోజు మరియు 2 రోజులు ఆరబెట్టిన తర్వాత ఈ వడ్లన్నీ కూడా మళ్ళా యథాస్థితిగా మార్కెట్ తరలించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రైస్ అన్నీ కూడా మనం చూస్తున్నటువంటివి మిషన్ చేత కట్ చేసినటువంటి రైస్ వడ్లు. ఈ వడ్లు మళ్ళీ మార్కెట్కి తరలించి మార్కెట్లో స్టోర్ చేస్తారనమాట. ఈ విధంగా రైతు నాటేసి మరి దాన్ని పండించి కోత కోయకుండా కుప్పేయకుండా నూర్పిడి చేయకుండా ఈనాడు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందంటే రైతు మరి మొన్నటి వరకు 2012-13 వరకు కూడా రైతు నాడిసిన దగ్గర నుండి దానికి మందేసి పెంచి మరి పాయలు తీసి దాన్ని కోత కోసి మరలా తిరిగేసి ఆ యొక్క తిరిగేసినటువంటి ఓదులు ఆరిన తర్వాత వాటిని ఒక కుప్పగా వేసి ఆ కుప్ప 1 నెల లేదంటే 2 నెలలు ఉన్న తర్వాత మాగిన తర్వాత దానిని నూర్పిడి చేసేటువంటి వారు. నూర్పిడి చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏ విధంగా అయితే ఈ వడ్లు ఉన్నాయో ఆ విధంగా వడ్లు వచ్చాయి. కానీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఈ టెక్నాలజీ ద్వారా మరి ఎంత తేలికగా ఎంత తక్కువ సమయంలో అవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే అంతా కూడా మిషనరీస్ వచ్చేస్తాయి. ఇంకోండి, ఆ యొక్క మిషను కట్ చేసేసి నాటేసిన తర్వాత కోతకు వచ్చే సమయానికి ఈ మిషనరీ వ్యవస్థ తీసుకొచ్చేసేసి చేను పండుబారిన తర్వాత ఆ యొక్క మిషన్ పెట్టినట్లయితే ఎకరానికి వచ్చి సుమారుగా మిషన్ కట్ చేసినందుకు 3 నుండి 4 వేల వరకు అవుతుంది. ఈ యొక్క మిషనరీ ద్వారా మనం నూర్చినప్పుడు ఎంతైతే గింజలు వస్తాయి ఇప్పుడు కూడా అంతే గింజలు వస్తాయి. కానీ దీనివల్ల ఏంటంటే రైతు సేవ్ అవుతాడు. రైతు ఏ విధంగా సేవ్ అవుతాడంటే దీన్ని మళ్ళీ కోసిన తర్వాత కుప్పేసి ఆ యొక్క కుప్పను 2 నెలలు ఆగించిన తర్వాత మరలా నూర్పిడి చేస్తూ ఇవంతా కూడా మరి చాలా ప్రయాసతో కూడుకున్నది. కాబట్టి ఈనాటికి ఉన్నటువంటి రోజుల్లో అంతా టెక్నాలజీ వస్తుంది. కాబట్టి టెక్నాలజీని డెవలప్ చేసి ఇంకా మెరుగైనటువంటి ఆ యొక్క సాధనాల ద్వారా వ్యవసాయాన్ని మరియు వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రోడక్టులని అభివృద్ధి చేయడంలో భారతదేశం చాలా ముందందులో పయనిస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియో ద్వారా మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నామో చూడగలం. మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే
కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలను మాకు పంపిస్తే మీ యొక్క సలహాల ద్వారా మేము మెరుగైనటువంటి సమాచారం మీకు ఇవ్వడానికి మరినిత్యం ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.